చెన్నైలో వాణిజ్య సిలిండర్ల కొరత వల్ల తాత్కాలికంగా హోటళ్లు మూసివేస్తున్నట్టు నోటీస్ అంటిస్తున్న సిబ్బంది. అంటే సిలిండర్లు కానీ గ్యాస్కి సంబంధించి కానీ అలాగే చమురుకు సంబంధించి నిల్వలకు సంబంధించి కానీ కొరత లేదు, మనకు రాబోయే చాలా ఏళ్ల వరకు నిశ్చింతగా ఉంది అని కేంద్రం ఒకటికి పలుమార్లు ప్రకటనలు రిలీజ్ చేస్తున్నప్పటికీ మధ్యలో ఉండే దళారులు, మధ్యలో ఉండే ఏజెన్సీ వాళ్ళు, మధ్యలో ఉండే కొంతమంది బ్రోకర్లు దాని మీద హైప్ క్రియేట్ చేసి ఈ విధంగా సిలిండర్ల దందా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్లో కూడా కొన్ని ప్రముఖమైన రెస్టారెంట్లో దోశ, పూరి, వడ ఈ మూడు కూడా గ్యాస్తో సంబంధించి ఆయిల్కి సంబంధించిన విషయాలు కాబట్టి ఆ మెనూలో లేకుండా చేస్తున్నారంట. అంటే పవర్తో నడిచే ఆవిరితో నడిచే ఇడ్లీలు అలాంటివి పెడుతున్నారు తప్ప ఈ ఆయిల్తో సంబంధించిన పూరీలు కానీ దోశ కానీ మళ్ళీ అలాగే వడ కానీ ఇవన్నీ వేయడం మానేశారు. దానికి గ్యాస్ కొరతని కూడా కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అది కూడా వాస్తవం కాదు తెలియదు. మొత్తానికి ఈ గ్యాస్ మనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయనే నేపథ్యంలో ముందుగానే దళారులు రేట్లు పెంచేయడం, ఒక్కొక్క సిలిండర్ మీద కనీసం 200 నుంచి 500 వరకు ఛార్జ్ చేయడం ఎక్స్ట్రాగా, ఇవన్నీ కూడా వెరసి చెన్నైలో వాణిజ్య సిలిండర్ కొరత వల్ల తాత్కాలికంగా హోటల్ను మూసివేస్తున్నట్టు నోటీస్ అంటిస్తున్న సిబ్బంది ఒక హోటల్ని నోటీసు అంటిస్తూ మూసేశారంట. సో ఇలాగ బెంగళూరులో కూడా ఎక్కువగా ఉంది. ఇంకా హైదరాబాద్కి ఆ ఇబ్బంది ఇంకా వచ్చినట్టు లేదు. బట్ ఇక్కడ సక్రమంగా నడుస్తుందని అనుకుందాం. ఎల్పిజి గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో గృహ అవసరాలకు అత్యవసర సేవలు అందించే ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. దీంతో వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసిన గ్యాస్ ఏజెన్సీలు వీళ్ళు చేసే పనిది. వాణిజ్య ఎప్పుడైతే ప్రైస్ ఎక్కువగా డిమాండ్ చేసుకొని ఇదే సమయము అంటే ఇల్లు కాలిపోతుంటే పేలాలు ఏరుకునే చందంగా ఇప్పుడే సమయం మనం ఎన్కాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్యాస్ ఏజెన్సీలు ఈ విధంగా చర్యకు పాల్పడుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లోని హోటల్పై ఎఫెక్ట్. చిన్న మధ్యతరగతి రెస్టారెంట్లు, మెస్సులు, టిఫిన్ సెంటర్లపైన ప్రభావం పడే అవకాశం. ఇప్పటికే ముంబై, బెంగళూరులో 20% వరకు మూతపడ్డ హోటళ్లు. గృహ అవసరాలపై ఆందోళన వద్దు, సిలిండర్ల నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్న అధికారులు. సో దీనికి మరలా ఇక్కడ ఇంకోసారి చూస్తే మధ్యతరగతి కుటుంబ వ్యవహారంలో ఉండే వాళ్ళ అందరికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇక్కడ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో, బ్రోకరేజీలు, వీళ్ళు సృష్టిస్తున్న ఈ మాంద్యం, అది గ్యాస్ మాంద్యం అవ్వచ్చు, ఆర్థిక మాంద్యం అవ్వచ్చు, మరే ఇతర కారణాలైనా అవ్వచ్చు, వీళ్ళు ఇదే అదనుగా చూసుకొని, ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో, హుద్హుద్ వచ్చేటప్పుడు కూడా పాల ప్యాకెట్ని 150 రూపాయలకి, 100 రూపాయల నుంచి 150 రూపాయలకి అమ్మారు ఒక పాల ప్యాకెట్ని. 30 రూపాయలకు బిలువ చేసే పాల ప్యాకెట్. అది ఎవరు చేస్తారు? మధ్యలో ఉండేవాడే. అంటే వాడు కూడా మనలో ఒకటే, ప్రజల్లో మారాల్సింది ప్రజలే. మళ్ళీ ఇక్కడ సందర్భం ప్రతిదీ కూడా అలాగే. అంటే ఇప్పుడు కరోనా టైంలో చూడండి, బయటికి వెళ్ళకూడదు, ఇబ్బందికర పరిస్థితులు అంటే వైన్ షాపులు మూసివేసినా కూడా వైన్ షాపులో ఉన్న స్టాక్ మాయమైపోయింది. ఎలా? షాపు మూసే ఉంది, వెనక నుంచి సేల్స్ జరిగిపోయాయి. బాటిల్ 1000 రూపాయలు అయితే 3000, 5000 కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద ఎవరు రైడ్ చేయాలి? ఎవరు ఆ స్టాక్ ఏమైందని కనిపెట్టాలి? ఇదంతా అంటే ప్రభుత్వం కూడా ఇంకేం చేయలేక చేతులు ఎత్తేసింది. ఒకటా రెండా? రాష్ట్రంలో అన్ని వైన్ షాపుల పరిస్థితి, దేశంలో ఉండే వైన్ షాపుల పరిస్థితి కూడా అంతే. ఎంతకని ఒకవేళ అధికారి వెళ్ళాడు అనుకోండి, అన్నా ఏదో అన్నా చూడన్నా అంటారు, వాడికి ఏదో ఇవ్వ చూపుతారు. ఆ అధికారి ఒప్పుకోలేదు, తిరగబడ్డాడో ఆ అధికారికి దెబ్బలు తప్పు, కొన్ని సందర్భాల్లో పైకే లేపేస్తున్నారే. ఎందుకు? కుటుంబంతో ఉన్నవాడు ఎంత సిన్సియర్గా పనిచేస్తే వాడికి ఒరిగింది ఏంటి? ఆ కుటుంబానికి వాడు దక్కడు. సో ఇట్లాంటి పరిస్థితులు ప్రతి దగ్గర కూడా అవ్వడానికి కారణం మరలా ప్రజలే. అధికారులు, రాజకీయ నాయకులు అందరూ మనలో ఒకరే కదా. మనకి చేసేస్తే ఆ నాయకుడు మంచోడు, మనకి డబ్బులు ఇచ్చి చేయడం వల్ల మనకి మంచోడు, వేరే వాళ్ళకి చేయకపోవడం వల్ల వేరే వాళ్ళ దృష్టిలో నాయకుడు చెడ్డవాడుగా ఉంటున్నాడు. ఆ నాయకుడికి డబ్బులు ఇచ్చి అలవాటు చేసేది మనమే. అదే లంచం, బ్రైబ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా వీడే అలవాటు చేస్తాడు, మళ్ళీ వీడే దుమ్మెత్తి పోస్తుంటాడు, బురద జల్లుతూ ఉంటాడు. వేస్ట్ రా, నాయకులు మారాలరా, అధికారులు. వీడే అధికారి అయితే మాత్రం టేబుల్ కింద నుంచి అన్నీ తీసుకుంటాడు. సో అదే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదీ కూడా చూడండి, నిలిపివేసిన గ్యాస్ ఏజెన్సీలు, అలాగే ఆందోళన వద్దని చెప్తున్నా కూడా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఓకే, వీరికి హోటలే ఆధారం. ఇక్కడ చూడండి ఒక వార్త, ఇదే వార్తలో కంటిన్యూషన్.
తెలంగాణలో 1.49 కోట్ల గృహ వినియోగదారులు ఉండగా నెలకు కోటికి పైగా సిలిండర్లు వినియోగం అవుతున్నాయి. అలాగే 5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా వినియోగం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25,000కు పైగా మీడియం స్థాయి హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా చిన్న హోటళ్లు భారీ ఎత్తున ఉన్నాయి. మెస్లు, చిన్న చిన్న రోడ్డు పక్కన హోటళ్లు లెక్కలేని ఉన్నాయి. ఇక స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చిన్న చిన్న హోటళ్లు రోజుకు ఒక సిలిండర్, పెద్దవి 3 నుంచి 5 వినియోగిస్తున్నాయి. వినియోగదారులను బట్టి రెస్టారెంట్లు, బార్లు కూడా రోజుకు 5కు తక్కువ కాకుండా సిలిండర్లు వినియోగంలో ఉంటున్నాయంట. వీటన్నిటికి కూడా సిజరింగ్ వస్తుంది. ఇంకొకటి నేను కూడా చాలా సందర్భాల్లో గమనించింది ఏంటంటే, అంటే మారాల్సింది ప్రజలను ఎందుకు అంటున్నానంటే, నేను మొన్న ఈ మధ్యకాలంలో ఈ జెన్జీ అంటున్నారు కదా, ఈ కుర్రోళ్ళు ఏదైనా వస్తువు కొనుక్కొని కూర్చున్న బండి అక్కడ ఆపి ఇంజిన్ ఆపట్లే. ఆ ఇంజిన్ అలాగే ఉంటుంది, పైకి వెళ్ళి కొనుక్కొని 10 నిమిషాల తర్వాత వచ్చి ఈలోగా ఇంజిన్ అలాగా ఆన్లో ఉండడం వల్ల ఇంధనం ఖర్చు అవుతుంది కదా. నా ఇంధనం రా బాయ్, నేను డబ్బులు పెట్టుకోవచ్చు. అరే అక్కడ కొరత ఉందిరా, ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఇబ్బందేరా అది అంటే. లేదు, నా పైసలు నేను కొట్టుకున్నాను, నేను కొనుక్కుంటాను, నీకే. అది ఎవరు మారాలి? అధికారులా, రాజకీయ నాయకులా? కాదు, వీడు మారి అక్కడ ఇంజిన్ ఆపితే కొంత ఇంధనం సేవ్ అవుతుంది. నువ్వు కొనుక్కుంటున్నావు, ఓకే, అనవసరంగా మిస్యూజ్ అవుతుంది కదా. అంతెందుకంటే ఇంట్లో పవర్ లైట్లు కూడా ఎల్ఈడి ఏం కాదు, పవర్ పెద్దగా ఏం రాదు, ఉన్నాయి ఏం కాదు, ఉన్నాయి ఏంటి, పవర్ జనరేట్ అదే తగ్గిపోతుంది. ఇంకా జలాశయాలు తగ్గిపోతుంది. లక్కీగా సోలార్ మీద ఆధారపడుతున్నాం కాబట్టి సరిపోతుంది. కానీ అరే ఏముంది, సోలార్ పెట్టుకున్నాం కదా, పవర్ ఉంటే ఉన్ని. అనవసరంగా లైట్ లేని దగ్గర కూడా లైట్ వేయడం, ఫ్యాన్ దేని దగ్గర కూడా ఫ్యాన్ వేయడం, మిస్యూజ్ చేయడం కాకపోతే ఏంటి? ఇట్లా మిస్యూజ్ చేసుకుంటూ వెళ్తే కొన్నాళ్ళకి ఏమో. అందుకే రాబోయే రోజుల్లో బ్రహ్మంగారు చెప్పినట్టు మరొక 200-300 ఏళ్ల తర్వాత దారుణమైన పరిస్థితులు ఉంటాయి. బహుశా మనం చూడము, మన మునిమనవులు కూడా చూడరేమో. ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సఫర్ అవుతారు. దానికి ఎందుకు సఫర్ అవుతున్నారంటే మనం వాళ్ళకి ఏం మిగల్చకుండా వనరులు మిస్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. మారాల్సింది కూడా ప్రతి ఒక్కరు పొదుపుగా వాడాలి. నా డబ్బులు నాకు అవసరమైతే ₹1 ఖర్చు పెడతా లీటర్ పెట్రోల్కి అనుకునే వెధవలు ఉన్నారు. వాళ్ళందరితో గురించి మాట్లాడట్లేదు. బట్ మనకు చేతనైనంత మన వంతు మన ముందు మారుదాం, పొదుపు చేద్దాం. ఆ మిగిలింది ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది కదా. ఆ పెట్రోల్ నా డబ్బులు నేను వేసుకుంటా కదా, అది కరెక్ట్ కాదు. సో ఈ కృత్రిమ కొరత వల్ల ఆల్రెడీ అన్ని ప్రధాన నగరాల్లో, మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో 20% వరకు హోటళ్లు మూతపడ్డాయి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబై వీటిలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఇది